కర్నూలు నగరం వెంకాపల్లి రోడ్డులోని నందనపల్లి విలేజ్లోని ఆక్సిజన్ సిటీ ప్లాట్ నెంబర్ 16లో ఉంటున్న నివాసులు వాణి మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి మా ప్రాంత వాసులు కుక్కలతో పాములతో సమస్యలను ఎదుర్కొంటున్నాము. అదేవిధంగా స్ట్రీట్ లైట్ కూడా లేవంటూ మా పరిస్థితి పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని మా సమస్యలను తీర్చాలని మీడియాతో విన్నపం చేశారు. నా పేరు వాణి. ఈ నందనపల్లి విలేజ్లోని ఆక్సిజన్ సిటీ ఫ్లాట్ నెంబర్ 16లో ఉంటాము. మాకు చాలా ఒక 2 years నుంచి ఒక ప్రాబ్లం, మెయిన్ 2 ప్రాబ్లమ్స్ ఉంది. ఫస్ట్, ఇక్కడ స్ట్రీట్ లైట్ లేదు. ఆ స్ట్రీట్ లైట్ లేనప్పుడు ఏమనంటే ఈ పాములు రావడము, కప్పలు ఉంటే ఫస్ట్ పాములు వచ్చేస్తున్నాయి. పాములు 2-3 సార్లు వచ్చినాయి. స్ట్రీట్ లో వాళ్ళే చంపేసినారు. తర్వాత కుక్కలు కూడా ఈ పిల్లల్ని వెంబడించడము, ఒక 2-3 కూడా కరిచినాయి. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ అయితే ఇచ్చాము, కానీ ఇంతవరకు అయితే ఎవరు అసలు వచ్చింది కూడా లేదు. ఈ వర్షాకాలం స్టార్ట్ అయితే ఓపెన్ ఏరియా కాబట్టి ఈ మరీ ఇంకా ఎక్కువగా తేళ్లు, పాములు వస్తున్నాయి. పిల్లలు కూడా ఇప్పుడు అసలు ఆడుకోవడానికి అసలు బయటికి కూడా వెళ్ళడం లేదు. పిల్లల్ని ఎంతసేపు ఉన్నా బయట ఆడుకొని ఇచ్చి కొంచెం వాళ్ళు రిలాక్స్ గా ఉంటారు. పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి వస్తా ఉన్నారు. కానీ ఈ స్ట్రీట్ లైట్లు ఎప్పుడైతే ఇక్కడ ఆఫ్ అయినా అప్పటి నుంచి కూడా ఎవరు బయట కూడా తిరగడం లేదు. ఓపెన్ ఏరియా కాబట్టి చిన్న చీకటి ఉంది. అసలు లైట్స్ అస్సలు వెలుగు అనేదే లేదు ఇంటి దగ్గరలో కూడా. ఈ కుక్కలు పెడితే కూడా చాలా చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య. అసలు మనుషులు పోతా అంటే మీదికి ఎగరబడము అట్లంతా చేస్తా ఉన్నాయి. సో మా సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వీటికి తగిన పరిష్కారం చూపిస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.